కళావేదిక ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరప్రభు రాక్షి గారికి, అదేవిధంగా ఈ కళావేదిక వ్యవస్థాపక ముందూరు రామకృష్ణ గారికి, వారి కార్యదర్శి రజనీ గారికి, అలాగే విశిష్ట అతిథి తనుజ గారికి, అలాగే మాస్టర్ సుబ్బారావు గారికి, ప్రత్యేకంగా సంఘ సేవకులు ఎందరినో ప్రోత్సహించి మనందరినీ కూడా ఉన్నతంగా ఉండాలన్న లక్ష్యంతోనే కమల్పేటి గారు ఈరోజు ఎంతో మందికి, అలాగే లోకానికి వెలిగి నింపేది పరమేశ్వరుడు. మరి ప్రత్యేకంగా మన మానవ సమాజం అంతా కూడా జీవనం సాగిస్తున్నామంటే అది ఎన్నో లేదు, ఏది కూడా సాధ్యం కాదు. ఇందాక కమల్పేటి గారు చెప్పారు, చాలామంది సమాజంలో ఎంతోమంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలి, పేదలు ఉన్నారని చెప్పేసి, అలాగే ఎవరైనా తోచిన రీతిలో వాళ్ళు సహాయం అందిస్తూనే ఉన్నారు. మరి మీకు తెలిసి మధ్యకాలంలో మీరు ఇంటికి కూడా చూస్తుంటారు చాలా సందర్భాల్లో. మనం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ అయితే మన సిపి గారు నిరుపేద పిల్లలను తీసుకెళ్ళి 30 మందిని ఆయనే స్పాన్సర్ చేసి చూపించారు మ్యాచ్లో. అలాగే నిన్న కాకుండా ఒక ప్రేమాత్మ ధ్యానంలో గాయపడిన దీపిక అనే అమ్మాయిని మెడికల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే సిపి గారు ఇండివిజువల్గా కూడా ఆయన గవర్నమెంట్ చెప్పిన తర్వాత కూడా ఇండివిజువల్గా పంపిస్తే వైద్యం చేయించారు. ఇవన్నీ కూడా ఆయన ఎవరు చెప్పలేదు ప్రత్యేకంగా చేయమని. ఏదైనా సరే మనకు చేయాలనిపిస్తేనే మనం చేయగలం తప్ప ఎక్కడో బెంగాల్ ప్రాంతంలో జన్మించి విశాఖపట్నం వచ్చి ఎంతమంది పిలిచినా ఈరోజు ఈ కార్యక్రమానికి వస్తే మామూలుగా మనం ఎవరైనా ఇన్వైట్ చేస్తే నా టైం అయిపోయింది అంటారు. అంతసేపు పుస్తక విశ్లేషణ వద్దు అంటారు మామూలుగా. కానీ మనం ఎంతసేపు అనేది మనం వచ్చిన అతిథి ఎవరో పిలిచినా సరే విశాఖపట్నంలో పోలీస్ కమిషనర్ మనం ఇన్వైట్ చేస్తున్నామంటే ప్రతి కార్యక్రమం కూడా ఆయన వచ్చిన కంటే వెళ్ళే వరకు కూడా ఆ కార్యక్రమం అంతా కూడా అబ్జర్వ్ చేసి ఒక మంచి సందేశం ఇస్తారు. ఎందుకంటే డ్రగ్స్ కోసం ఎవ్రీడే వెనకాల ఈ విశాఖ ఇన్స్టిట్యూట్లో కానీ లేకపోతే ప్రతి కాలేజీకి వెళ్ళి విద్యార్థులను అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారు పోలీసుతో అంతా కూడా కలిపి. ఎలా ఏంటంటే ఇవన్నీ కూడా మేము జర్నలిస్టులు కాబట్టి మేము అబ్జర్వ్ చేస్తాం, కామన్ మ్యాన్లు కూడా అబ్జర్వ్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా. నేను కూడా అలాగే మనం కూడా రోజు ఏది మనకి ఏది తెలియదు అనుకుంటాను, ప్రతి ఒక్కరికి కూడా ఎవరు సంఘ సేవకులు అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరూ కమల్పేటి గారిని స్ఫూర్తిగా తీసుకుని రాజా గ్రామంలో జన్మించినప్పటికీ కూడా టాలెంటెడ్ పర్సన్స్ని దేశ విదేశాలకు పంపించి మరి మెడల్స్ ఈరోజు వాళ్ళు సాధించారంటే దానికి కమల్పేటి గారు కాదు. అలా ఏంటంటే మనం ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహించాలి కదని చాలామంది ఈరోజు జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు. విశాఖపట్నంలో పోలీసు ఉన్నారు, జర్నలిస్ట్ ఉన్నారు, అలాగే ఇక్కడ ప్రజలు కూడా ఎంతో మీకు వైజాగ్ వచ్చిన ఆఫీసర్ ప్రతి ఒక్కరు కూడా ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఫీల్ అవుతారు. ఎంతోమంది ఐఏఎస్లు ఐపీఎస్లు పేర్లు కూడా ఇక్కడ మన వీధుల్లో మనం పెట్టుకున్నాం. మీకు తెలుసు చాలామంది ఆకేపాలెంలో ఉంది అభినగర్ ఒక ఐఏఎస్ పేరు, అలాగే గుజరాత్పాలెం ఉంది ఐపీఎస్ పేరు ఉంది, అలాగే ప్రధానమంత్రి మోడీ పేరు పెట్టుకున్నాం మనం ప్రహ్లాదపురం అని. విశాఖపట్నం పేర్లంతా కూడా విశాఖ సాగర్ తీరం లాంటి ప్రశాంతంగా ఉంటారు ఇక్కడ ప్రజలంతా కూడా. సిపి గారు కూడా మీకు తెలిసి రాత్రి వేళలో కూడా కష్టపడి లాండ్ కూడా ఆయన కూడా బాగా ఎక్కువ ఆయనకు ఒక ఆప్షన్ ఇచ్చారట. ఎందుకంటే మేము ఎక్కువ జర్నలిస్ట్ ప్రాబ్లంలో కలుస్తుంటాం కాబట్టి కొన్ని వివరాలు తెలిసాయి ఆయనకి. మీకు తెలంగాణ కావాలా ఆంధ్రప్రదేశ్ కావాలా అంటే ఎక్కువ శివాలయాలు ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని చెప్పేసి ఆయన ఆంధ్రప్రదేశ్ ఆయన కూడా శివభక్తులే ఇద్దరు కూడా. ఎక్కడ అప్పకొండ సోమేశ్వర ఆలయం మళ్ళీ ఎంతమందికి తెలుసు, సిపి గారు చెప్పారు మన అప్పకొండ సోమేశ్వర ఆలయంకి వెళ్ళారని తెలుసు అని. మన వైజాగ్లో అప్పకొండ సోమేశ్వర ఆలయం తెలుసు మనకు ఫేమస్ అని. శివరాత్రికి ఎక్కువ మంది వెళ్తారు కానీ ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చారండి అంటారు. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన నండూరు రామకృష్ణ గారు 1949 ఆయన డేట్ ఆఫ్ బర్త్, ఇంకా పోరాటంలో ఉన్నారు. 1949లో జన్మించారు. నాకు 30 ఏళ్ళుగా తెలుసు. నేను ఆంధ్రజ్యోతిలో 15 ఏళ్ళుగా పనిచేసినప్పటి నుంచి నాకు ఆయన ఫ్రెండ్. నేను ఈ ఆంధ్రప్రభ గ్రూప్కి వచ్చి 11 ఇయర్స్ అయ్యింది. అంటే నేను దాదాపు 30 ఇయర్స్ నేను జర్నలిజంలోకి వస్తే ఆయన 30 ఏళ్ళు బట్టి నాకు అప్పటి నుంచి కూడా ఫ్రెండ్. 1949 అంటే అది ఒక 50 ఏళ్ళకి ఇది ఒక 25 56 సంవత్సరాలు. మళ్ళీ ఎంతమంది మన అందరూ కూడా పొరాలు మా జర్నలిస్ట్ మిత్రులు చాలామంది ఉన్నారు. అప్పుడు ముసలిలా అయిపోయి నేను చెప్పాలా ఏంటంటే సీక్రెట్ కూడా చెప్పాలి. ప్రత్యేకంగా ఆయన చదివిన పుస్తకం సుబ్బారావు బాగా ఏదో చదివేశారు కానీ అందులో ఉన్నవన్నీ కూడా అవే చదవక్కర్లేదు. జరుగుతున్నవన్నీ కూడా పేపర్లు వచ్చినవన్నీ కూడా మేము చెప్పారు, సూటిగా చెప్పారు అనమాట. అంటే డైరెక్ట్గా ఇదంతా కూడా అది ఇది కాకుండా ఏదైతే జరుగుతుందో ఆ సంఘటనలన్నీ కూడా 3వ పుస్తకంలో తీసుకొచ్చారు. నిజంగా ఆయన మంచి రచయిత కూడా
ఎవ్రీడే కూడా కొన్ని సూక్తులు రాసి మనకి మన మిత్రులు జర్నలిస్ట్ మిత్రులు పంపిస్తుంటారు రెగ్యులర్గా కూడా. అవన్నీ పుస్తక రూపంలో తీసుకొచ్చిన తక్కువ, కానీ బయట ఎక్కువ కూడా ఆయన ఇటువంటి అన్నీ కూడా మంచి మంచి రాస్తుంటారు. నండూరు వారి జీవితం విశాఖపట్నం ప్రజలకు సుపరిచితం. అలాగే అక్కడ ఎంబీపీ కాలనీలో కాలనీ అభివృద్ధికి కూడా ఆయన బాగా కృషి చేశారు. మరి ఈరోజు మా జర్నలిస్ట్ మిత్రులు కానీ లేకపోతే ఇతర సన్మాన గ్రహీతలు కానీ వీళ్ళందరూ కూడా ఇందులో మీడియా ఆఫీసులు వెళ్ళాలి కాబట్టి నేను కూడా మీరు ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంటే ఏదేమైనా విశాఖపట్నం పీపుల్కి సిపి గారి కంప్లైంట్లు గతంలో ఏ ఐపీఎస్ కూడా కనెక్ట్ అవ్వదు. ఎవరు పిలిచినా సరే పిలిచిన వారు చిన్నవారా పెద్దవారా లేకపోతే ఏదైనా పెద్ద ప్రోగ్రాం ఆలోచించకుండా ప్రతి ప్రోగ్రాంకి కూడా దాదాపు అటెండ్ అయ్యారు. అది మాధవ్ ద్వారా లేకపోతే జమ్మూశ్వరి వాడ నరవా అనేది ఆలోచించకుండా అన్ని ప్రోగ్రామ్స్కి వెళ్ళి నెక్స్ట్ ఏంటంటే ప్రత్యేకంగా ఆయన హింసకు దూరం. చాలామంది మేము ఆ మధ్య మెంబర్స్ జర్నలిస్ట్ వెళ్ళాం. సార్ దగ్గరికి వెళ్తే ఎవరు కూడా అందరూ కూడా ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు కాబట్టి అందరూ ఉన్నంతకాలం కలిసిమెలిసి ఉండాలి, కలిసిమెలిసి జీవించాలి. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి అందరూ కూడా మన వరకు మనం ఎంతవరకు కూడా ఈ సమాజానికి న్యాయం చేయడం అంతవరకు ముందుకెళ్ళిపోండి పోయాడు అని చెప్పి మాకు కూడా ఇన్స్పిరేషన్ కలిగించే ఆయన స్పీచెస్ విన్నాం. ప్రత్యేకంగా సిపి గారికి కార్యక్రమానికి వచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు. మా కమ్మపేట గారి మీటింగ్ కూడా నెలకో ప్రోగ్రాం పెట్టి ప్రతి ఒక్కరిని కూడా ఈసారి జర్నలిస్టులు ప్రోత్సహిస్తూ ఈసారి క్రీడాకారులను ప్రోత్సహించు రచయితలను ప్రోత్సహిస్తూ కూడా ముందుకు సాగుతున్నారు. కమ్మపేట గారి ధన్యవాదాలు. మేడం గారు పనిచేయాలి. వాళ్ళు వినియోగదారులు అంటే ప్రత్యేకంగా నిత్యం కూడా ప్రజలతో మమేకం కాబట్టి అవన్నీ కూడా ప్రజలకు రెండు పక్కల కూడా న్యాయం చేయాలి మేడం గారు. కాబట్టి పనుజరెడ్డి ధన్యవాదాలు. ప్రత్యేకంగా మా మేషర్ కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియజేసి అందరికీ కూడా బాగా ఈ పుస్తకం చదవకుండానే అన్ని విషయాలు తెలియజేశారు. పేరు మీ అందరికీ కూడా. అలాగే చిరు సత్కారం అందుకోబోతున్న మా మీడియా మిత్రులు 15 మంది ఇప్పుడెప్పుడు వెళ్ళిపోతామని చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. అలాగే ఇప్పుడు కూడా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసిన ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు వాళ్ళిద్దరూ అంటే అది జడ్జి చాలా మంది ఇలా తీసుకురావాలని కోరుకుంటున్నానండి. అండ్ మా ప్రొఫెసర్ మా లెక్చరర్ సుబ్బారావు గారికి అండ్ శ్రీనిబాబు గారు ఆయన నేటి యువతరానికి చాలా స్ఫూర్తిదాయకమండి. ఇలాంటి రచనలు ఇంకా చేస్తూ ఇంకా మంచి ఫ్యూచర్ ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాను. శంకుపత్ర బాక్సీ సార్ ఫంక్షనల్ వెరీ గ్లాడ్ టు మీట్ యు సార్. చాలా రిస్క్ తీసుకొని మినీ సొసైటీకి ఇంకా మంచి ప్రజలు రిస్క్లో పడిపోవడానికి ప్రతి చిన్న విషయాన్ని ఎంతో మంచి థింకింగ్ చూస్తూ వాళ్ళకి ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వాలా అనేది ముందుగానే ప్లాన్ చేస్తూ రీసెంట్గా చూసానండి సిగరెట్ స్మోకర్స్ ఎక్కడ చూసిన సిగరెట్ స్మోకర్స్ అది చూసి నాకు నిజంగా వెరీ మచ్ చాలా ఇబ్బంది అనిపించేది. బట్ అది కూడా అవాయిడ్ చేస్తూ 205 వయసు మంచి డెసిషన్ తీసుకున్నాను. బట్ అలాంటి ఇనిషియేటివ్ ఇంట్లో ఎవరు తీసుకోలేదు. అందరూ చెప్తున్నారు కానీ బట్ పూర్ణ మార్కెట్ దగ్గర అందరినీ ట్రాఫిక్ క్లియర్ చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా అలాంటి చిన్న చిన్న విషయాలే బట్ వెరీ విషయాలు అలాంటి కమింగ్ టు మై కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అందరూ ప్రతి ఒక్కరు కన్స్యూమర్ అండి.
కంప్లైంట్ ఫైల్ చేసే ముందైనా సరే మీరు కొన్ని ప్రతిదానికి ఒక రసీదు ఉంటుంది, అది ఉంచుకోండి. జాగ్రత్తగా ఉంచుకుంటే అది 2 years వరకు మీకు ఎటువంటి ఇబ్బంది లేక కాల్ ఆఫ్ యాక్షన్ కవర్ అవుతుంది. లిమిటేషన్ ఆల్సో మీ కవర్ దట్ ఆస్పెక్ట్. మీకు ఎటువంటి ఇబ్బంది అయినా ఏ ప్రోడక్ట్ చిన్న మిక్సీ దగ్గర నుంచి ఏదైనా టీవీ, టెలివిజన్, ఏసీ, వాషింగ్ మిషన్, వాటర్, ఎవ్రీథింగ్ మీరు ఏ ప్రోడక్ట్ కొన్నా సరే మీ బిల్లు జాగ్రత్తగా ఉంచుకొని కంప్లైంట్ ఏదైనా ప్రాబ్లమ్ వస్తాయి కంప్లైంట్ ఫైల్ చేస్తే వెంటనే వితిన్ 3 months మీ కంప్లైంట్ డిస్పోజ్ చేయడం జరుగుతుంది. కన్స్యూమర్ బెనిఫిషియల్ లెజిస్లేషన్ ఏంటి, మన కన్స్యూమర్ కమిషన్ అనేది, కన్స్యూమర్ యాక్ట్ అనేది పెక్యూనియర్ జ్యూరిస్డిక్షన్ వస్తే మీరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని కూడా ఉండదు. వితిన్ 2000 ఈ హోల్ ఆఫ్ ది కేసు కంప్లీట్ అవుతుంది. 5 lakhs వరకు మీరు ఎటువంటి ఫీ కూడా కోర్టు కూడా చెల్లించాల్సిన లేదు. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేసు కంప్లీట్ అవుతుంది 3 months. ఇంకా ఇన్ కేస్ ఎనీ ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ ఏమైనా ఉన్నా సరే అప్ టు 5 months వరకు బోత్ పార్టీస్ సపోర్ట్ అయింది. ఒకరు టైం తీసుకొని మళ్ళీ ఒకరు అదర్ సైడ్ టైం అడగడం వల్ల మీరు ఏ అవుతాము 1 year. But not more than this. And I don't want to take much of your time on this. Already సందర్భులు, వినయ విధేయులు, విశేష అపరిమిత పరిజ్ఞానం పరిశోధన, సంప్రదాయ బదులు విద్యార్థి సాపంకారు, పాపం అసలే అడుగు దశలు, పరిపక్వత పరిపూర్ణత, మానవ మాటలు ఎవరు ఆ దశ నుంచి తప్పించుకోలేరు. అందుకే పరిమితితో ఎదుగుతారు. ఆవేశం అనర్థం కారణం అని వారికి తెలుసు. వారి అనుభవాలు అపరిమితం, తరతరాలకు మార్గదర్శకులు వారు. అంటే శివుని నామదేవుడు వారు. విశాఖ నగర ప్రథమ పోలీసు వారు. మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ప్రథమ పౌరురాలు అంటాం. నగర మేయర్ని నగర ప్రథమ పౌరుడు అంటాం. అలాగే విశాఖ నగర ప్రథమ పోలీసు వారు. నగర నలుమూలల నేరస్తుల గుండెలలో గుబులు వారు. ఎటువంటి నేరమునైనా నిమిషాల వ్యవధిలో సునాయాసంగా ఛేదించగల నేర్పరి. మనం చూడండి, తల్లిని చంపేశాడు కిరాతకుడు. ఆ ప్రేమించిన ఆ ప్రేమికురాల మీద హత్యాయత్నం చేశాడు. 24 hours తిరగకముందే వారి సిబ్బందితో ఛేదించి కథనారాయణకి నెట్టారు. 3 గంటలు. ఆయన రియల్ హీరో కాదు, రియల్ హీరో. ఇండియన్ పోలీస్ సర్వీస్కే మకుటాయమానం, వన్నె చేకూర్చే విషయ పరిజ్ఞాని మన బాబ్జీ గారు. 1996 బ్యాచ్ అయింది. ఇండియన్ పోలీస్ సర్వీస్కి మకుటాయమానం అని చెప్పాను. పరిపూర్ణ దక్షత వారి సొంతం. మీరు నేర్చుకోవాలి, వారిని చూసి నేర్చుకోవాలి. సుందర వరణం, సువిశాల హృదయం. నేను జగన్మోహన్ గారు, శర్మ గారు వారి కమిషనరేట్ పెడితే సుమారు 100 మంది ఉన్నారు. మరి నా మహిమో లేకపోతే జగన్మోహన్ గారు, శర్మ గారు నాకు తెలియదు. కానీ పాపం పెద్దవాళ్ళని ముందు పంపించండి అని వారికి చెప్పి మా అమ్మకి ఇందాక మిత్రులు చెప్పారు, తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ అంటే మనం అదృష్టవంతులు.
మన నగర పోలీస్ కమిషనర్ ఇలాంటి వారు ఉండబట్టే నేరస్తుల గుండెల్లో గుబులు అని చెప్పాడు. వారికి కళలంటే ప్రాణం. భారతీయ భాషలు 13 భాషలు నేర్చుకున్న ఏకైక వ్యక్తి పివి నరసింహారావు గారి తర్వాత అంతటి మహోన్నతమైన వ్యక్తి భాషా పరిజ్ఞాని. చూడండి, తమిళనాడు వాళ్ళు మాకు తమిళ తప్ప మాకు ఏ భాష కూడా ఉంటుంది. సో ఇలాంటి సమయంలో ఇలాంటి అధికారులు మనకు కావాలి. అన్నిటికీ మించి వారిలో పరిపక్వత, మానవత్వం చాలా వస్తుంది. అన్నిటి కలబోత వారు మన సిపి గారు. ఇలాంటి ఉమ్మడి ప్రభుత్వాన్ని అభినందించాలి. ఇలాంటి అధికారులు మనకి వారు మన నగరాన్ని పంపించినందుకు. సో ఈరోజు మన సిపి వారు రాబోయే రోజుల్లో డీజీపీ ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే ఇక్కడ ఎవరైతే సిపి చేశారో నందూరి సాంబశివరావు గారి దగ్గర నుంచి అంత ముందు వారు కూడా డీజీపీ అయ్యారు. అంటే మీరు మొదలుగా మన విశాఖ నగరం వదలకూడదు. నెక్స్ట్ పోస్టింగ్ డీజీపీఏ అని ఆకాంక్షిద్దాం, ఆశీర్వదిద్దాం. నిండు మనస్సుతో మనందరం అని తెలియజేస్తూ వారి సహధర్మచారి పేరు సుభశ్రీ. ఎప్పుడైతే వారిని వీరు పరిణయం వాడారో అప్పటి నుంచి శుభ పరిణామాలు పట్టుకుని దాంట్లో కొన్ని విషయాలు సేకరించాలి. నాకు సీసీగా పట్టుకోలేదు. వారంటే భయం నాకు. ఇన్సిడెంట్ వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు డిస్టర్బ్ చేయాలా వద్దా అని అటపడించాను. అనేకని వారి మనస్సు, నిండు మనస్సు, నా వాట్సాప్ కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వడం నిజంగా సభాముఖంగా. ఇందులో 3వ వచన కవిత సంపుటి ఆవిష్కరణ సందర్భంగా వేదికలు అందించిన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చేసిన విశాఖ విశిష్ట అతిథులు అందరికీ నమస్కారాలు. చిన్నప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది పుస్తకం రాయడానికి. అప్పుడు నా అమ్మగారితో అడిగాను, అమ్మ కవిత రాయాలి, ఎలా రాస్తాను? ఇప్పుడు అమ్మ అన్నాడండి, మన దేశంలో చాలామంది గొప్ప రైటర్స్ జన్మించారు. అందులో నంబర్ 1 ఎవరు తెలుసా? ఏం తెలియదు అమ్మా, నువ్వే చెప్పు. ఆది కవి కాళిదాస్. కాళిదాస్ విరచిత కుమార్ సంభవం ఎన్నో ఉన్నాయి. నువ్వు చదివారా? చదవలేదమ్మా. అప్పుడు అమ్మ చెప్తారండి, నాకు చెప్పారండి, ఈరోజు కూడా గుర్తుంది. కవిత అంటే ఏంటి? ఇప్పుడు ఆ రోజు కాళిదాస్ వెళ్తూ ఉంటే దారిలో ఒక కొమ్మ, ఎండిపోయిన కొమ్మ ఉంటుంది. ఆ కాళిదాస్ ఆయనతో కలిసి ఆయన ఫ్రెండ్ కూడా వెళ్తున్నాడు, స్నేహితుడు. ఇద్దరికి చూస్తున్నాం. సో ఫ్రెండ్, ఆ స్నేహితుడు చెప్పారండి, శుష్కం కష్టం తిష్టతి అంటే. అప్పుడు కాళిదాస్ రిప్లై ఇస్తారండి, నీరస తరువాత పూర్ణత. సో మనకు కనిపిస్తుంది కవి సామాన్యుడు తేడా మనకు కనిపిస్తుంది. ఆయన నేను చెప్తాను శుష్కం కష్టం తిష్టతి అంటే, ఆయన చెప్తారండి నీరస తరువాత పూర్ణత భాగ్యం. ఈ పుస్తకం చదివితే ఇది ఒక మన సమాజంలో ఏం జరుగుతున్నది ప్రతిరోజు మనం న్యూస్ పేపర్ చదవడం అక్కర్లేదు, చదివితే మనకు తెలుస్తుంది. అది పర్ఫెక్ట్ రాయడం, పర్ఫెక్ట్గా ఇది ఫస్ట్ ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, అందులో చాలా
సంభవం. వాటిని ఎవరు నివారించలేదని అడిగట్టలేదు. కారణం మానవ తప్పిదాలు. చాలా కరెక్ట్. అది మనం చేసిన తప్పిదాల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. మరి జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా రాసిన కవిత వాస్తవాలను ప్రతిబింబిస్తూ ప్రచురణకు నోటుకు నేరే పత్రికలు అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరిస్తూ ప్రచురించడం అమానుషం. అంటే మనం ఈరోజు న్యూస్ పేపర్ చదివితే మాకు అనిపిస్తుంది ఇది వాస్తవం కాదు, ఎలా రాశారండి. సో ఆయన అందరికీ చెప్తున్నారండి, మీరు ఏం రాసినా గుర్తుపెట్టుకోండి, ఫ్యాక్ట్స్ అండ్ ఫిక్షన్ తేడా మనం మర్చిపోవాలి. ఇంకొకటి, అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. ఇది కవిత చదివినప్పుడు నాకు శ్రీరాముడు గురించి ఒక కథ గుర్తు వచ్చింది. ఇప్పుడు రావణుడు ఓడిపోయాడు, యుద్ధం జరిగింది. ఇప్పుడు శ్రీరాముడు శ్రీలక్ష్మణుడు ఇద్దరు కలిసి తిరుగుతున్నారండి లంకా నగరంలో. అప్పుడు లక్ష్మణుడు అడుగుతున్నారండి, చెప్తున్నారండి, అన్నయ్య చెప్తున్నారండి, చూడండి అన్నయ్య, చుట్టూ ఎక్కడ చూసినా బంగారము, ఎంత అందమైన నగరం, మీ అభిప్రాయం ఏంటి? అప్పుడు శ్రీరాముడు అంటారండి, అతి స్వర్ణమై లంక లక్ష్మణ్ తన్న రోచతే జననీ జన్మభూమి స్వర్గాదపి గడియసి. అంటే ఎంత బంగారం ఉన్నా నాకు నచ్చడం లేదు లక్ష్మణ్, నాకు ప్రియం, నాకు ఇష్టం నా జనని అంటే తల్లి, నా జన్మభూమి అక్కడికి వెళ్ళాలని ఉంది. సో ఇక్కడ చదివితే మాతృత్వం ఒక గొప్ప వరం, మాతృతత్వం నిర్మలం, నిశ్చలం, అనంతం. అందుకే మాతృభాష అన్నాడు. భాష తల్లి లాంటి. సో ఇది మనం చిన్నప్పటి నుండి నేర్చుకున్నాము. ఇది చదివితే మనం ఈరోజు ఆయన చెప్పాడండి, మనం తెలుగు వాడటం కానీ ఇంగ్లీష్లో ఎక్కువ మాట్లాడతాం. నాకు గుర్తున్నది, నేను నా ఫస్ట్ పోస్టింగ్ జమ్మలపట్టు ముందు ట్రైనింగ్ జరిగింది శ్రీకాకుళం జిల్లా. మా అడిషనల్ ఎస్పీ సార్తో రెగ్యులర్గా ఇలా డిస్కషన్ జరిగేది డిఫరెంట్ ఇష్యూస్ మీద. ఒకప్పుడు మేము అడిగారు, సార్ ఇప్పుడు మన హైదరాబాద్లో క్యాపిటల్ ఉంది కదా, అందరం వెళ్తూ ఉంటాం, మీరు మాత్రం హైదరాబాద్ వెళ్ళడం లేదు, ఎప్పుడు చూడలేదు, ఎందుకు అట్లా అని అడిగితే ఆయన అన్నాడంటే, మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఎక్కడికి వెళ్ళినా నేను తెలుగులో మాట్లాడితే తెలుగులో ఆన్సర్ ఇస్తారండి, హైదరాబాద్లో అట్లా జరగట్లేదు, అందుకే నాకు బాధగా ఉంది. సో ఇంకొకటి, దేశభక్తి, దేశ ప్రగతి, దేశ ఉన్నతి, ఆచరణ ప్రతి భారతీయుని కర్తవ్యం ఇది. ఇంకొకటి, మనిషి స్వార్థపరుడు, దాని గురించి కూడా పక్షికి తెలియదు, పశువుకి తెలియదు, చెట్టు చేమకు తెలియదు, ప్రవహించే నదికి తెలియదు, అలలకు సముద్రుడికి తెలియదు, కొండలకు తెలియదు, మొక్కకి తెలియదు, నీటి, భూమి, గాలి, అదే పంచభూతాలకు తెలియదు. స్వార్థం అంటే ఏమి అని చూడండి. మనకు స్వార్థం, మనం ఎప్పుడైనా మన స్వార్థం కోసం ఆలోచిస్తాం. కానీ ప్రగతి చూస్తే ప్రగతి నుండి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. అందులో ఇది ఒకటి. కోసం ఆలోచించకుండా 10 మంది కోసం, 10 మందికి ఎలా జరుగుతుంది అది ఆలోచిస్తే అప్పుడు మనకు నిజంగా భగవంతుడు ఆశీర్వదిస్తారని నేను అనుకుంటున్నాను. ఫైనల్గా ఆయన ఏమంటున్నాడు, నేను ఒంటరిగా ఎలా చేయగలుగుతాను, నువ్వు అందరూ కలిసి రావాలి. నేను చాలా రోజుల నుండి ఆలోచిస్తున్నాను, మనం ఒక వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మన ప్రపంచంలో ఒక కొత్త
కన్సెప్ట్ వచ్చింది క్రౌడ్ ఫండింగ్. క్రౌడ్ ఫండింగ్ అంటే ఏంటి? ఏదో ఒక కాజ్కి 10 మంది ముందుకు వచ్చి చేతులు కలిపి హెల్ప్ చేస్తారు. ఇప్పుడు మన నగరంలో చూసుకోండి, ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి బ్లడ్ క్యాన్సర్ ఉంది, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం, చాలా ఖర్చు, ఎవరు భరిస్తారు? అటువంటి వ్యక్తులు ఆ వెబ్సైట్కి వస్తే చూడండి, ఈ అమ్మాయి చాలా టాలెంటెడ్ అమ్మాయి, తైవాన్ వెళ్ళాలి, ఖర్చులు ఎవరు భరిస్తారు? వాళ్ళు ఈ వెబ్సైట్కి వస్తే అదే మాదిరిగా కమల్ భాయ్ మాదిరిగా దాతలు వ్యక్తులు వాళ్ళు ఒకవైపు డిమాండ్, మరోవైపు సప్లై, ఆ బోత్ పార్టీస్ ఇటువంటి వెబ్సైట్లో కలిసి ఒకరు ఒకరికి హెల్ప్ చేసుకోవచ్చు. కొన్ని 10 మంది దాతలు కలిసి ఒక 10 మంది ఎవరికి హెల్ప్ కావాలి వాళ్ళకు హెల్ప్ చేసుకోవచ్చు. అటువంటి కన్సెప్ట్ గురించి మనం ఆలోచిద్దాం. ఎందుకంటే నాకు తెలుసు మన వైజాగ్ నగరంలో చాలామంది దాతలు ఉన్నారు, చాలామంది హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ఎవరికి హెల్ప్ చేయాలి తెలియదు, ఎలా హెల్ప్ చేయాలి తెలియదు. కాబట్టి ఇటువంటి ప్లాట్ఫామ్ ఖచ్చితంగా మనం వైజాగ్ నగరానికి అవసరం. ఇటువంటి ఒక ప్లాట్ఫామ్ తయారు చేద్దాం. అవసరం ఉంటే కొనుక్కోండి. దాతలకు ఒక కన్సర్న్ ఉంటుంది, ఈ వ్యక్తి అడుగుతున్నాడు డబ్బు జెన్యునా కాదు, ఆ డ్యూటీ మేము చేస్తాం. పోలీస్ తరఫున అది జెన్యున్ ప్రాబ్లం, సో పోలీస్ ఖచ్చితంగా ఈ మంచి పనికి తోడుగా ఉంటాడని నేను హామీ ఇస్తున్నా. మనం కలిసి 10 మంది కలిసి మనం కలిసి చేద్దాం. ఆ విషయం, ఆ ప్లాట్ఫామ్ గురించి అందరికీ తెలియజేద్దాం. ఆ పబ్లిసిటీ ఇస్తే ఖచ్చితంగా ఒకవైపు డిమాండ్, మరోవైపు సప్లై, పోలీసులు వెరిఫికేషన్ జరుగుతుంది. ఖచ్చితంగా మనం ఒక రోల్ మోడల్గా ఇది ప్లాట్ఫామ్ని తయారు చేయగలుగుతాం. ప్రతి నగరం, ప్రతి రాష్ట్రం, ప్రతి మన దేశంలో అన్ని చోట్ల ఇటువంటి ప్లాట్ఫామ్ మమ్మల్ని చూసి తయారు చేస్తారని నాకు నమ్మకం ఉంది. ఇక్కడ చాలామంది పౌరులు వచ్చారండి. నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ 7995095799 అందరికీ తెలియజేస్తున్నాం. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా, ఎటువంటి హెల్ప్ కావాలన్నా పగలు కానీ రాత్రి కానీ నాకు కాల్ చేయండి, వాట్సాప్ మెసేజ్ పెట్టండి, వాట్సాప్ కాల్ చేయండి, ఎస్ఎంఎస్ పెట్టండి. ఖచ్చితంగా మా వంతు హెల్ప్ చేస్తామని హామీ ఇస్తూ మరొకసారి ఇది ఒక ఈ పుస్తకం చదివాము, అద్భుతం. చాలా అది ఆయన రాసిన పుస్తకాల సంఖ్య చూస్తే నాకు ఆశ్చర్యపోతాను. ఒక వ్యక్తి ఈ అన్ని పుస్తకాలు, ఈ అన్ని పురస్కారాలు, బహుమతులు ఒక వ్యక్తి ఒక జీవితంలో ఎలా సాధిస్తారని నేను ఆశ్చర్యపోతున్నా. సో డాక్టర్ నందూరి రామకృష్ణ గారికి తెలియజేస్తూ మీరు ఇలా ఇంకా 100 పుస్తకాలు రాస్తారని ఆశిస్తూ ఇప్పుడు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఎన్నో అవార్డ్స్, ఎన్నో రివార్డ్స్ పొందారు. ఈవేళ కళావేదిక సముచితంగా మన సిపి గారి సమక్షంలో వారిని సత్కరించుకునే భాగ్యం మన కమల్ వేదిక జన్మస్థలం రాజస్థాన్, విద్యాశాఖ రాజా, అందరికీ స్వర్గీయ ప్రశాంత్ భాయ్ గారు, సుందరదేవి భాయ్ గారు. ఖమ్మం విశిస్తూనే ఉంటుంది. ఖమ్మం భాయ్ గారు సమాజ
గారిని ఈ సందర్భంగా సన్మానిస్తూ డాక్టర్ గండు రామకృష్ణ గారు